నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. జైలులో నన్ను టెర్రరిస్టులా ట్రీట్ చేశారు మిథున్ రెడ్డి. రాష్ట్రంలో అమలులోకి ఎన్నికల కోడ్. ఆరేళ్ల తరువాత అమెరికా ప్రభుత్వ షట్డౌన్. కీలక వడ్డీ రేట్లు యథాతథం ఆర్బీఐ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ మొదలైంది. నిధుల బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో బుధవారం ఉదయం ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో సెనెట్ తాత్కాలికంగా నిధుల బిల్లును తిరస్కరించడంతో మరి కాసేపట్లో ఫెడరల్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడపడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం రిపబ్లికన్ తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు. కానీ డెమోక్రాట్లు ఆరోగ్య బీమా సబ్సిడీల పొడిగింపును కోరుతున్నారు. రిపబ్లికన్లేమో ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అంటున్నారు. దీంతో తాత్కాలిక నిధులు బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా ప్రభుత్వం నిధులు లేకుండా నిలిచిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఈసారి రెపో రేటును మార్చకుండా స్థిరంగా ఉంచింది. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించి ఈ విషయం తెలిసిందే. ఆగస్టులో జరిగిన సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచారు. సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఎంపీసీ అక్టోబర్ 1న ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందులోని అంశాలను పేర్కొన్నారు. రెపో రేటును 5.5% వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. జైలులో తనను టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల నియామావళి సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆ నియామావళిని ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచిస్తూ మంగళవారం సంబంధిత విభాగం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో బయట గోడలపై రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు కానీ వారికి సంబంధించిన గుర్తులు, జెండాలు కానీ ఉండకూడదని పేర్కొన్నారు. ఒకవేళ ఉంటే వాటిని తొలగించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో రాజకీయ వ్యాఖ్యలు, చర్చలు, పోస్టులు చేయకూడదని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని పేర్కొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్, సాయి సుప్రియ దంపతులు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వంటల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి, కుమార్తె శీలం కృష్ణప్రభ ఇచ్చేసి పోటీలను ప్రారంభించారు. మహిళలు తరలివచ్చి పోటీల్లో పాల్గొని రుచికరమైన వంటలు చేశారు. తీపి వంటకాలు, మధుర పాయసాల పరిమళాలు, ఘాటు హాట్ వంటకాలు, వేడివేడి చెకోడీలు, పసందైన గారెలు, బూరెలు ఇలా మరెన్నో వంటలు చేసి ఆకట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్రీయ సరిహద్దులో నందమూరి నగర్ కాలనీ వాసులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అధికారులు దగా చేశారని నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో గ్రామసభ లేకుండా డ్రా పద్ధతిలోనూ కాకుండా చీకటి ఒప్పందాలతో మున్సిపాలిటీలోని వేరే ప్రాంతం వారికి ఇల్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిలువ నీడ లేకుండా కాలనీలో చాలా మంది ఉన్నామని, మాలో ఒకరికి కూడా ఇల్లు రాకుండా మొత్తం ఇల్లు వేరే వారికి ఎలా ఇస్తారని ఆందోళన చేపట్టారు. సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఎంఆర్ఓ ముఖం చాటేశాడని, అధికారులు సమస్య పరిష్కరించే దిశగా ఏ ఒక్క చర్య చేపట్టకపోవడంతో ఆగ్రహించిన కాలనీ వాసులు రాష్ట్ర సరిహద్దులోని హైవేను దిగ్బంధం చేశారు. అధికార యంత్రాంగం వచ్చే వరకు కదిలేది లేదని బైఠాయించడంతో హైవేకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులతో చర్చలు ఏర్పాటు చేస్తామని ధర్నా చేస్తున్న వారికి హామీ ఇచ్చి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
ఇదే డబుల్ బెడ్రూమ్ కాడ గొడవ అయితే 2 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి ఇచ్చారని మేము గొడవ చేస్తే ఆగిపోయిన ఇల్లు మళ్ళీ ఏం చేశారు? ఇల్లు రాత్రి లంచాలే తీసుకున్నారు అట్టు ఇల్లు. సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ 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 విజయదుర్గ మాతా దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తున్న విజయదుర్గ దేవి అలంకరణలోని జగన్మాతను దర్శించుకొని భక్తులు పారవశ్యంలో మునిగి తేలారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాచారంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారి పారాయణాలు కుంకుమార్చనలు చేశారు. నాచారం మహంకాళి సహిత మహంకాళేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవీ నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీమాతా గ్రూప్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి కుంకుమార్చన మహిషాసుర మర్దిని పారాయణం నిర్వహించారు. మహిళా భక్తులు భారీగా పాల్గొన్నారు. పండుగల నేపథ్యంలో నరేంద్ర మోడీ మహిళల్ని దృష్టిలో ఉంచుకొని జీఎస్టీలో అనేక సవరణలు తీసుకొచ్చారని 365 వస్తువుల మీద జీఎస్టీ పన్నులు తగ్గించారు. ప్రపంచంలో ఒకేసారి పెద్ద ఎత్తున పన్నులు తగ్గించిన చరిత్ర మోదీ ప్రభుత్వానిది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట బీజేపీ సీనియర్ నాయకులు కత్తుల శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. కొత్తగా ఈసారి పసిపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా నవరాత్రి దీక్ష తీసుకోవడం, ఈ నవరాత్రులు కూడా నిష్ఠతో ఉండడము, మరి క్రమశిక్షణతో ఉండడము కూడా ప్రారంభమైంది. గతంలో మనం చూసాము హనుమాన్ దీక్ష కానీ అయ్యప్ప స్వామి దీక్ష కానీ తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు యువత హై స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా మహిళలు కూడా ఈ యొక్క దసరా నవరాత్రులకు సంబంధించినటువంటి హిందువులకు ఒక దిక్కు దేవీ నవరాత్రులు, దసరా పండుగ, దీపావళి, కుటుంబాలు కానీ కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు కానీ ఇంటి అల్లులను కానీ చాలా ప్రాధాన్యత ఇచ్చి అందరినీ పిలుచుకొని పండుగ చేసుకుంటారు. హిందువులలో ఒక సాంప్రదాయం కూడా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో
దసరకు విధిగా నూతన వస్త్రాలు ధరించేటువంటి సాంప్రదాయము ముఖ్యంగా మరి మధ్యతరగతి పేద ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది దసరా సందర్భంగా. అదేవిధంగా అనేక రకాల ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి దసరా ఉత్సవాల సందర్భంగా వన్యప్రాణుల వేట, మాంసం విక్రయింపుపై కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం కొర్రప్రోలు అటవీ శాఖ అధికారి కాజా రహంతుల్లా హెచ్చరించారు. మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రావుస్, నంద్యాల ఎన్టీపీటీ విజయ్ కుమార్ అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వన్యప్రాణి వేట నేరమని, అలాంటి చర్యలకు 7 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. పెద్దదొర్నాల, కొర్రప్రోలు పరిధిలో రాత్రిపూట పహారా బృందాలు పనిచేస్తున్నాయని వివరించారు. నల్లమల సౌందర్యానికి పెద్ద పులి పరిరక్షణ ముఖ్యమని గుర్తు చేస్తూ ప్రజలందరూ అటవీ సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మా డీడీపీటీ మార్కాపురం వారు మరియు ఎఫ్డిపిటి నంద్యాల వారు వన్యప్రాణి సంరక్షణ గురించి, వాటి పరిరక్షణ గురించి మొత్తం సర్వేలెన్స్ నిర్వహించమన్నారు. కాబట్టి వాళ్ళ ఆదేశానుసారం మేమేం చేస్తున్నామంటే, గత వారం రోజుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కొర్రప్రోలు రేంజ్ నందు మొత్తం వన్యప్రాణి సంరక్షణ కోసం మొత్తం వీధి అంటే 2-3 పార్టీలుగా ఏర్పడిపోయి ఆ 2-3 పార్టీలు పెట్రోలింగ్ గస్తీ కాస్తున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకూడదు, వాళ్ళకి అవేర్నెస్ క్యాంపు పెట్టాలి. అవేర్నెస్ క్యాంప్ ఏంటంటే, వాళ్ళకి కొంతమందికి సెన్సస్కి అవగాహన ఉండదు. కొంతమంది ఏంటంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐక్యతగా కలిసి ఉంటారు. మిగిలిన వారు కొంతమంది ఏంటంటే వాటిని మా బేఖాతరు చేస్తూ, మా మాటలన్నీ ఏమి పట్టించుకోకుండా ఇష్టానుసారం జంతువులను వేటాడాలని అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి కోసం ఏంటంటే అవగాహన సదస్సు కింద మేమేం చేస్తున్నామంటే, ప్రతి విలేజ్కి వెళ్ళేసి అక్కడ పరిసర ప్రాంతాల్లో సెన్సస్కి కొంతమందికి కానీ మిగతా వారికి కానీ మేము అవేర్నెస్ క్యాంప్ ఇస్తున్నాం. ఈ విధంగా జంతువులను వేటాడితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో 2,15,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా నెలవారీ పింఛన్ల పథకంలో భాగంగా బుధవారం జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ ఏరియాతో పాటు డాంగే నగర్లో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పర్యటించి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెన్షన్లు పంపిణీ చేశారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంస్కరణలతో నిరుపేదలు అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారని వారు తెలియజేశారు. ప్రత్యేకంగా నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి తెలుగు ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చాలని, నూజివీడు ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పేదవాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యజ్ఞంలాగా చేస్తా ఉన్నారో, ఆ యజ్ఞం దిగ్విజయంగా ముందుకు కొనసాగాలని, ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, ప్రత్యేకంగా కూటమి పార్టీల కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇంకో విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం మొత్తం కూడా గర్వించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీని గతంలో 4 స్లాబుల నుంచి ఈరోజు 2 స్లాబులు తీసుకురావటం, అట్లాగే రైతాంగానికి అవసరమయ్యే విధంగా సిమెంట్ వగేరాలు గతంలో 28% ఉండే ఈరోజు 18% వచ్చినాయి. అట్లాగే గతంలో 12% ఉన్నటువంటి జీఎస్టీ 5% రావటం, ఈ రైతాంగానికి మేము వ్యవసాయం చేసే పండించే పంటలకు కానివ్వండి, మేము కొనే ఇంప్లిమెంట్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, వ్యవసాయానికి అవసరమైనటువంటి మరి పనిముట్లన్నీ కూడా మరి ఈ రోజు 12% నుంచి 5% తీసుకురావటం వల్ల మరి మా నరేంద్ర మోడీ గారికి అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం బిందు సేద్యానికి 5% మళ్ళీ ఇంకా అదనంగా 2.5% కూడా సబ్సిడీ ఇవ్వటం వల్ల రైతాంగానికి చాలా మేలు జరుగుతుందనేది మేము తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జైలులో నన్ను టెర్రరిస్టులా ట్రీట్ చేశారు మిథున్ రెడ్డి.
రాష్ట్రంలో అమలులోకి ఎన్నికల కోడ్. ఆరేళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వ షట్డౌన్. కీలక వడ్డీ రేట్లు యథాతథం ఆర్బీఐ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.